వర్ణి మండల కేంద్రంలోని గుర్రం బొమ్మ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గుజ్జ అశోక్ మాట్లాడుతూ వర్ణి, కొట్టాయి క్యాంప్, లక్ష్మీపురి క్యాంప్, తగులపల్లి, అంబెం, రూప్లా తాండా రోడ్ల మీదుగా వెళ్తున్న వాహనాలు ఎప్పుడు యాక్సిడెంట్కు గురవుతాయో తెలియటం లేదు. అందుకని ఎప్పటి నుంచో అధికారులకు రోడ్డు బాగాలేదని చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదు అధికారులకు. ఈ రోడ్డు పైన విద్యార్థులు, రైతులు, వ్యవసాయదారులు, ప్రభుత్వ ఆఫీసర్లు ఇలా ఎంతో మంది ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ రోడ్డుని అతి త్వరలో వేయాలని వాళ్ళు అధికారులకు, ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ధర్నా ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టోల శ్రీనివాస్, ఎంపీటీసీ హరినాయక్, మాజీ వార్డు మెంబర్ గంగప్ప, గుజ్జ అశోక్, చింతల రమేష్, అశోక్, శ్రీకాంత్, శంకర్, వడ్ల సురేష్ మొదలగు తదితర నాయకులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి శ్రీగాది శేఖర్. ఈ వర్రి నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయి క్యాంపు, అబ్బారావు క్యాంపు, తగిలేపల్లి, అంబము, రూప్లానాయక్ తండా, రాంపూరు, కోడిగిరి వరకు వెళ్తుంది ఈ రోడ్డు పైన సుమారు 10 గ్రామాల ప్రజలు తిరుగుతారండి. ఈ రోడ్డు పైన దాంట్లో వ్యవసాయదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. మన కోటాయి క్యాంపు దగ్గర సుమారు 5-6 స్కూళ్ళు ఉన్నాయి సార్. ఈ 5-6 స్కూల్ లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజుల నుంచి చెప్పిన ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేయడం. ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే ఇది వర్షాకాలం, ఇది పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది. ఇది వర్షాకాలం, వర్షాలు పోయిన తర్వాత ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఆ వర్షాలు పోయినాయి, మళ్ళీ ఈ వర్షాలు వచ్చినాయి. అంటే సుమారు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు. ఈ కోటాయి క్యాంపు వరకు మాత్రం వేశారు అంతే. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ఎండ్బి అధికారులైనా సరే తొందరగా స్పందించి, ఒకవేళ సరే వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంత వరకన్నా, వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ, చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను పూడ్చవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాజిరెడ్డి అన్న నాయకత్వం, ఎల్ఎంసీ నాయకత్వం, అన్న నాయకత్వం. జై తెలంగాణ. ఈ 30 సంవత్సరం నుంచి మాకు ఎమ్మెల్యేగా నువ్వే ఉన్నావు. తెలుగుదేశంలో ఉన్నా కూడా కానీ 20 సంవత్సరము, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో 12 సంవత్సరం ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన సంవత్సరం అయిపోయింది. కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపడలేదు. తగిలేపల్లి నుంచి రూప్లానాయక్ తండా వరకు, తగిలేపల్లి వర్ణి నుంచి తగిలేపల్లి రూప్లానాయక్ తండా వరకు, ఇక్కడ అంబేమో, కొందాపూరు అయితే ఇక్కడ కానీ రుద్దురు దాకా ఈ రోడ్డు గట్టరగా ఉన్నది. ఎప్పుడైనా కానీ ఒక అర్ధరాత్రి కింద బాల్యంతా తీసుకపోతే మధ్యలో నీళ్ళు ఆడుతుంది కానీ మనం తప్ప హాస్పిటల్ దాకా ముట్టేంత లెక్కలే లేదు. మరి ఏంది ఏమంతా మేము ఎంత పాపం చేసామని మీకు మరి మాకేం అర్థం కాకొచ్చింది. మా ఊరోజులో అంత మొత్తం అంత ఇప్పుడు దాకా నీకు భుజం మోసుకొని తిరిగిండ్రు. మరి నీకు ఇంత పాపం ఏమన్నా అనిపించిందో మాకేం అర్థం కాకొచ్చింది. మరి రోడ్డు మాత్రం పట్టించుకొని తొందరగా చేయవలసిన అవసరం ఉన్నది. రూప్లానాయక్ తాండా వరకు రోడ్డు గట్టరగా ఉన్నది. మధ్యలో 5 సంవత్సరం బాజిరెడ్డి వచ్చినప్పుడే చేసింది రోడ్డు. తర్వాత నువ్వు చేయలేవు, ముందు కూడా చేయలేవు. నువ్వు ఎందుకని చేస్తలేవు? మా ఓట్లు అయితే మీకు అక్కడ కానీ మాకు రోడ్లు అయితే మాకు అక్కర్లేదా? మేము అంతే పడకుండా చెప్పుకుంటే అక్కడే నడాలన్నా. అది ఒక్కసారి గమనించే అవసరం మీకు ఉన్నది అని చెప్పేసి మంత్రి గారికి చెప్తున్నాం, మాజీ మంత్రి గారు.